ఎన్నికలకి 4 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేశాడు. రహస్యంగా తను చేయించుకున్నటువంటి సర్వే బట్టబయలైపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఘోరంగా ఉండబోతుందని తెలిసే ఎమ్మెల్యే అభ్యర్థులను అటు నుంచి అటు మార్చేటువంటి పరిస్థితికి వచ్చేశాడు. అసలు ఇంతకీ రహస్య సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, తెలుగుదేశం జనసేన పొత్తులో ఎన్ని గెలవబోతా ఉన్నాయనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఊరికే ఒక పని చేయడు, తనకు లాభం రావాలి లేదా ప్రజల్ని మోసం చేయాలి. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి 11 మంది ఇన్ఛార్జీలను మార్చాడు. అతి త్వరలో 40 మందిని మారుస్తాడంటున్నారు. ఓవరాల్గా 100 మంది 151 మందిలో 100 మందికి సీట్లు లేవు, ఇటు నుంచి అటు మారవడం, అసలు సీటే లేకపోవడం జరుగుతుందంటున్నారు. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్తో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు బైర్లు కమ్మి ఓటమి అంచున ఉన్నాడు. కాబట్టి అంచునే ఉంది, పూర్తిగా ఎత్తిపోయింది. కాబట్టి ఇక ఏదో ఒకటి చేయాలి, గందరగోళం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలా దిగజారుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఎన్ని సీట్లు వైసీపీకి చెప్పింది ఆ సర్వే, ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి చెప్పిందో ఒక్కసారి గమనిస్తే కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 5 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని, కర్నూలు జిల్లాలో 5 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని, చిత్తూరు జిల్లాలో కేవలం 5 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని, అనంతపురంలో 2 స్థానాలకు మించి వచ్చేటువంటి పరిస్థితి లేదని, నెల్లూరులో కూడా 4 స్థానాలకు పరిమితమైపోతుందని, ప్రకాశం జిల్లాలో 1 సీటు, గుంటూరు జిల్లాలో 1 సీటు, కృష్ణా జిల్లాలో 1 సీటు, పశ్చిమ గోదావరిలో అసలు ఏమీ లేదు, తూర్పుగోదావరిలో 2 సీట్లు, అదేవిధంగా విశాఖపట్నంలో 1 సీటు, విజయనగరంలో 2 సీట్లు, శ్రీకాకుళంలో 1 సీటు కూడా లేదు. ఓవరాల్గా వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ముందు ఏమి తేల్చిందంటే తెలుగుదేశం జనసేన కూటమి ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 144 స్థానాల్లో గెలుస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 31 స్థానాలకి పరిమితమవుతుందని చెప్పి ఘోరమైనటువంటి రిపోర్టు తన కళ్ళ ముందు వచ్చిన తర్వాత అప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బతుకేమవుతుందో తనకు తెలుసు, తిహార్ జైల్లో గడపాల్సి వస్తుందని తనకు తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు విడిగా గత 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పుడు పనులకి వాళ్ళు శిక్షించబడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ బెదిరించడం, ఎవరినైనా నేను ఓడిపోతే నాకేం కాదు, నేను హైదరాబాద్ పారిపోతా, బెంగళూరు ప్యాలెస్ పారిపోతా, లేదంటే విదేశాలకే పారిపోతా, కేమల్ ఐలాండ్స్లో మొన్న యూకే పోయినప్పుడు పెట్టుబడి పెట్టి వచ్చావు, 1,00,000 కోట్లు ఈ ప్రజాధనాన్ని దోచుకొని పెట్టుకొని వచ్చా, పారిపోతా. మరి మీ బతుకులు ఎక్కడే తెల్లారాలి, ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి, ఎక్కడే మీ బతుకుదరులు, మీ వ్యాపారాలు, మీ జీవితాలు ఉన్నాయి. కాబట్టి మీకోసమైనా మీరు పోరాటం చేయాలని చెప్పి అధికారులని, పోలీసులను కూడా బెదిరించేటువంటి ప్రయత్నానికి దిగజారుతున్నాడంట. ప్రజల్లో ఒక్కసారి మార్పు మొదలైన తర్వాత, తిరుగుబాటు మొదలైన తర్వాత నువ్వు ఆపలేవు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి సర్వే రిపోర్టు ప్రకారం కీలకమైనటువంటి మంత్రులందరూ దాదాపు 25 మంది మంత్రుల్లో కేవలం 4 మాత్రమే గెలిచేటువంటి పరిస్థితి ఉందని, 21 మంది మంత్రులు ఎత్తిపోతల పథకంలో ఉన్నారు అని. సరే, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడా అంటే అతిశయోక్తి అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ 20,000 లోపలికి 20,000 కంటే తక్కువకి దిగజారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో వీళ్ళు 70,000, 90,000 మెజార్టీలు కొట్టిన చోట 20,000 మెజార్టీలు. ఇక విడదల రజనీ గారు, రోజా గారు, ఆ గుడివాడ అమర్నాథు, ఇక ఆ లిస్టు పెట్టుకుంటా పోతే వెల్లంపల్లి శ్రీనివాసు, ఎవడు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. కొట్టు సత్యనారాయణ దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ దాకా మొత్తం ఎత్తిపోతల పథకమే. కేవలం 4 మంత్రులు మాత్రమే గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పటికీ ఇంకా 3-4 నెలల ఎన్నికలకు సమయం ఉంది. ఒక్కసారి ప్రభుత్వ గ్రాఫ్ పతనమవడం ప్రారంభమైన తర్వాత అది మళ్ళీ లేచి నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కేవలం గెలుపు అవకాశాలు ఉన్నది. ఒక్కసారి గమనిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇదమిత్తంగా వాళ్ళిద్దరు మాత్రమే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి రిపోర్టులు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కూడా ఇంకా 3-4 నెలలు సమయం ఉంది. ఒక్కసారి ఊడ్చిపెట్టుకోవడం మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ విధంగా చేసిందో మనం చూసాం. సరే, గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కి సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ జనరల్గా అనుకునేది నల్గొండ, ఖమ్మంలో మాత్రమే స్వీప్ చేస్తుంది అని. వరంగల్లో, అదేవిధంగా కరీంనగర్లో అంతంత మాత్రం సీట్లు వస్తాయేమో కాంగ్రెస్కి అనుకున్నారు. కానీ వరంగల్, కరీంనగర్ కూడా స్వీప్ కొట్టింది. అదేవిధంగా మహబూబ్ నగర్ స్వీప్ కొట్టేసింది. ఇదే రకమైనటువంటి ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అవబోతూ ఉన్నాయి. అనేక జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎత్తిపోబోతూ ఉంది. ఇది తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గందరగోళపరచడానికి, ఉన్న నాయకులు జారిపోకుండా చూసుకోవటానికి రిపోర్ట్లు అన్నప్పుడు ఈయన ఒక్కరి దగ్గరికి రావుగా, కొంతమంది కీలకమైనటువంటి నాయకుల దగ్గరికి, కొంతమంది సీనియర్ మంత్రుల దగ్గరకు కూడా చేరతాయి.
వాళ్ళు అట్ట ఆ నోట ఈ నోట పోయి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకుల దగ్గరకు పోతే పూర్తిగా బిచానా ఎత్తేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడున్న వాళ్ళు ఎక్కడికి, కొంతమంది కొత్త వాళ్ళకి ఆశ చూపి ఎమ్మెల్యే అవ్వాలనేటువంటి తుత్తరు ఉంటుంది. కాబట్టి వచ్చారు. ఉన్నోళ్ళేమో మేము ఎట్టాగో పోటీ చేయమనేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 మంది శాసనసభ్యులు, ఒక ఎంపీ వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా 8 మంది ఎంపీలు, అదేవిధంగా 70 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రహస్య సర్వే బయటికి పొక్కకుండా ఎలాగోలా మేనేజ్ చేయాలనేటువంటి విశ్వ ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.